నమస్తే. నా పేరు తన్నీర్ శ్రీనివాసులు, AP01 న్యూస్. మరి విషయంలోనికి వస్తే 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1942 నుంచి మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి గుత్తి, ఉరవకొండ కలిపి ఒక నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు 1942లో రామచంద్ర గౌడ్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అనంతరం ప్రస్తుతం 84 సంవత్సరాలు గడుస్తున్నా ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా అప్పటి గుత్తికి నియోజకవర్గంగా ఉన్న ఎటువంటి మంత్రి పదవులు ఇవ్వలేదు. ప్రస్తుతం మరి మంత్రి పదవి ఇవ్వడానికి ఆస్కారం ఏమైనా ఉందో ప్రయత్నించాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా మధుసూదన గుప్తా, 14 నుంచి 19 వరకు జితేంద్ర గౌడు, 19 నుంచి 24 వరకు వై వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగారు. అంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ మంత్రి మండలిలో స్థానము దక్కలేదు. అంటే 82 సంవత్సరాలు అయినప్పటికీ మనకి గుంతకల్ నియోజకవర్గానికి అప్పటి గుత్తికి మంత్రివర్గంలో స్థానము లేకపోవడం వల్ల అట్టడుగు స్థానములో అభివృద్ధి లేక కుంటుబడిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఈసారైనా కానీ గుంతకల్ నియోజకవర్గానికి మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటుంది. లేని పక్షంలో ప్రస్తుతం గుత్తి నియోజకవర్గంలో అయితేనేమి, గుంతకల్ నియోజకవర్గంలో అయితేనేమి, మరి గుత్తి మండల కేంద్రంలో బాలురకు కనీసం జూనియర్ కళాశాల లేదు, డిగ్రీ కళాశాల లేదు, ITI లేదు, పాలిటెక్నికల్ కళాశాల లేదు. మరి ఎక్కడైనా దగ్ధమైతే పంట పొలాలు ఆర్పడానికి అగ్నిమాపక దళం కేంద్రం కూడా లేదు. మూతబడిన కొల్లఫారాలు, మూతబడిన బండల్ పాలిసులు, మంజూరైనటువంటి IIT అప్రెంటిస్షిప్ రైల్వేలో కూడా మనకి అందకపోయింది. గుంతకల్లో స్లీపర్ ఫ్యాక్టరీ నిర్వహణ కూడా వాటిని చెన్నైకి తరలించకపోయారు. మరి పామిడి మండల కేంద్రంలో మరి కార్మికులకు ఈ యొక్క కుటుంబ శిక్షణ కార్మికులకు టెక్స్టైల్ ఫ్యాక్టరీ నిర్మించినప్పుడు కూడా ప్రారంభానికి కాలేదు. అంతేకాకుండా గుత్తికి 173 కోట్లతో మిడ్పెనా ప్రాజెక్టు శాంక్షన్ కాగా తెలుగుదేశం పార్టీ జితేంద్ర గౌడ్ హయాంలో ఆయన వెళ్ళిపోవడంతో వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా వచ్చారు. ఈ రోజు వరకు నీటి పథకానికి మోక్షం లేదు, నెలకోసారికి తాగునీటికి దిక్కు లేదు. మరి ఈ పథకం మరి ఎప్పుడు ప్రారంభమవుతుంది, వారానికి ఒకసారైనా నీరు ఎప్పుడు అవుతుందని ప్రజలు వస్తున్నారు. మరి గుత్తి మున్సిపాలిటీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోర్టు ప్రక్కన మున్సిపాలిటీకి 50 లక్షల వ్యయంతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంటే జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివాకర్ రెడ్డి వచ్చి మరి రెండోసారి గుత్తి మున్సిపాలిటీకి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన కూడా ఆ శకం వెళ్ళిపోతే ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు వచ్చారు. 5 ఏళ్ళు అయింది కూడా గడిచిపోయింది. ఈ రోజు కూడా మున్సిపాలిటీ సోషల్ వెల్ఫేర్ దాంట్లోనే కొనసాగుతుంది. మరి మున్సిపాలిటీ నిర్మాణం జరిగేది ఎప్పుడు? మరి ఇలా చెప్పుకుంటూ పోతే పామిడి మండలంలోని ఎద్దులపల్లి క్రాస్ సపాజిపేట వీళ్ళకి గ్రామంలో కూడా అప్పటి ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ 1,68 లక్షలతో తార్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాడు. ప్రస్తుతం ఈ రోజు వరకు అది కంకర రోడ్డుగానే మారింది కానీ తార్ రోడ్డు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే గుత్తి, పామిడి దౌర్భాగ్యాలు అనేకంగా ఉంటున్నాయి. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క గుత్తి, గుంతకల్, పామిడి దుస్థితిని అర్థం చేసుకొని మరి గుంతకల్ నియోజకవర్గానికి మంత్రి పదవిని శాసనమండలిలో కేటాయిస్తే అభివృద్ధికి చేయూతవుతుందని చెప్పి గుంతకల్ ప్రజానీకం మరి కోరుకుంటోంది. ఏదేమైనా ఈసారి మంత్రి మండలిలో గుంతకల్ నియోజకవర్గానికి స్థానం కల్పించాలని, గుంతకల్ అభివృద్ధికి కృషి చేయాలని మరి ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ధన్యవాదములు.